హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజా సాబ్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ చాలా బాగుంది. నాకు తెలిసి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బిఎఫ్ఎక్స్ మీద వర్క్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసినట్టున్నారు. ఈ ట్రైలర్లో బిఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే సూపర్ అనిపించాయి. అండ్ ఇంకా ఆ సీన్స్ థియేటర్లో చూస్తే అద్దరిపోతుంది. సీరియస్లీ ఇప్పటిదాకా ఈ మూవీ మీద నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే ఫస్ట్ ట్రైలర్ ఓకే ఓకే అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా నాకైతే అంతగా ఎక్కలే. సో ఇంకా అవన్నీ చూసాక ఏంటి ఏదో తేడా కొట్టేటట్టే ఉంది అనిపించింది. కానీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఓకే, మూవీలో సంథింగ్ ఏదో ఉంది, గట్టిగానే ప్లాన్ చేశారనే నమ్మకం అయితే వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ గారితో ఈక్వల్ గా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఉండబోతుందని అర్థమవుతుంది. మూవీ అంతా కూడా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఆల్సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీలోని ప్రభాస్ గారి అమ్మమ్మ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ ఈ ట్రైలర్ లో తన క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ చేశారు. సో బేసిక్ గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్ దత్ గారికి అండ్ ప్రభాస్ గారి అమ్మమ్మకి ఏదో జరిగింది. సో దానికోసం అదేంటో తెలుసుకుందామనో లేదా తన తాత మీద రివెంజ్ తీర్చుకోవడానికో ప్రభాస్ గారు ఆ ప్యాలెస్ లోకి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళాక సంజయ్ దత్ గారి ఆత్మ వీళ్ళని హిప్నటైజ్ చేసి ఏవో క్రేజీ థింగ్స్ చేస్తుంది. సో ఇంకా దాని నుంచి బయటపడడానికి జరిగే సిచ్యువేషన్స్ అండ్ ప్రభాస్ గారి రివెంజ్ ఇదంతా మిగతా స్టోరీ ఉండొచ్చు. కానీ నాకు అర్థం కాని ఒకటే విషయం ఏంటంటే, ఇందులో ముగ్గురు హీరోయిన్స్ కి స్కోప్ ఎక్కడ ఉందా అని. ఏమో మరి చూద్దాం మూవీలో ఎలా చూపిస్తారో వీళ్ళ ముగ్గురిని. అండ్ ఈ 2 షార్ట్స్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ఉన్న సాంగ్ చూపించారు. నేనైతే ఈ 3 హీరోయిన్స్ తో ఉన్నది ఏదో సెట్ సాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ వేరే లొకేషన్స్ లో షూట్ చేశారు. ఈ సాంగ్స్ లో ఏంటో మొత్తం అన్ని డిఫరెంట్ గా చేస్తున్నారు. ఆ సహానా సాంగ్ లో కూడా అంతే, సాంగ్ కి డ్రెస్సింగ్ కి సంబంధం లేకుండా ఉంటుంది. నాకు పర్సనలీ సాంగ్స్ వైస్ తమన్ గారు అంత ఇంప్రెస్ చేయలేదు అనిపించింది. కానీ బీజిఎం మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఈ సీన్స్ ప్రభాస్ గారి ఇంట్రో సీక్వెన్స్ అనుకుంటున్నా. అండ్ ఇంకా ఫైనలీ ఆ లాస్ట్ షాట్ అయితే సీరియస్లీ క్రేజీ ఉంది. మేబీ క్లైమాక్స్ లో వస్తుంది అనుకుంటా ఈ సీన్. ప్రభాస్ గారికి జోకర్ గెటప్ వేశారు అండ్ వెనకాల కెప్టెన్ అమెరికా షీల్డ్ ఉంది. ఏం ప్లాన్ చేశారో మారుతి గారు. హాలీవుడ్ లో ఎంసీయూ డీసీయూ క్రాస్ ఓవర్ అవుతుంది అనుకుంటే టాలీవుడ్ లో చూపించేటట్టు ఉన్నారు. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మూవీ మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేలాగా ఉంది అనిపించింది. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక బిగ్ స్క్రీన్ మీద చూస్తే అద్దరిపోతాయి. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.